వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించాలి. గుండ్లపాడు మర్డర్లో నేను ఒక ప్రత్యేకత ఉంది. ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తెలుగుదేశం నుంచి డిఫర్ అయిపోయిన వాడిని ముందు పెట్టి వెనక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వీళ్ళు నడిపి ఈ ఫార్ములా సక్సెస్ అయితే నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ఫార్ములాని అమలు చేద్దామని అనుకున్నారు. కొత్త ఇవి మేము కాదు, మీరు సృష్టిస్తున్నారు కొత్త సాంప్రదాయాల్ని. తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ఎవడన్నా తాగి సస్తే అది ప్రభుత్వం మీద బురద చల్దామని మరొక ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నీ గమనిస్తూ ఉన్నాం. పొరపాటు ఏదైనా జరిగితే తిత్తి తీసి ఏలాడదీస్తామని కూడా చెప్తా ఉన్నా. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలంటే ఒక కల్తీ మద్యమో నాన్ డ్యూటిఫైడ్ లిక్కరో తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయాలి. మా పిన్నెల్లి ఆలోచన. మరి అందులో పాత్రదాని ఈయన కూడా ఉన్నాడేమో నాకైతే తెలియదు. అయితే నిబద్ధతల గురించి మీరు మాట్లాడతారా? మీ బాబాయ్ మీ తాత ఏఐసిసి మెంబర్గా ప్రెసిడెంట్గా ఉంటే ఇందిరాగాంధీని మెడబెట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర మీది. అప్పుడు ఆమె పాపం పోయి కాంగ్రెస్ అన్న ఇంకో పార్టీ పెట్టుకుంది. మళ్ళీ కాళ్ళు పట్టుకొని అదే పార్టీలో చేరిన చరిత్ర మీది. కాంగ్రెస్లో ఉన్నావు, అటా ఇటా తూకం వేసుకొని చివరిలో వైసీపీలోకి వచ్చావు. నీ చరిత్ర ఇది. నువ్వు నరసరావుపేట నుంచి పారిపోయి వచ్చావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. ఎవరు పారిపోయారు? అసలు నీ కుటుంబం ఎక్కడుంది? ఏ రోజన్నా స్థానికంగా ఉందా? నీతులు చెప్పబాకు. వినటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ధైర్యం మగతనం ఉంటే మాచర్లరా, మీ పిన్నెల్లి అభివృద్ధి చూపించు. సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం.